ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి దళిత సోదరులందరికీ కూడా జై భీములు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి మీకు అందరికీ తెలిసిన విషయం, గత కొద్ది రోజులుగా రావులపాలెం గ్రామంలో శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం విషయంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మీకు అందరికీ తెలిసినవే. మరి రాను రాను ఆ ఇష్యూని మరి కాపులకి మరి ఎస్సీలకి మధ్య ఏదో సృష్టించాలనే విధంగా మరి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి 2 రోజుల క్రితం ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నట్టు మా దళిత సోదరులు కొంతమంది మరి జగ్గిరెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. దానికి ఖండన ఇవ్వడం కోసమని చెప్పి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు అందరికి కూడా ఒక విషయం చెప్పాలి. ఏదైతే మొన్న మా దళిత సోదరులు మాట్లాడినటువంటి వ్యక్తులు మరి గతంలో అంబేద్కర్ జయంతికి నా దగ్గర కూడా రావడం జరిగింది. వచ్చి కోనసీమ ముఖద్వారం దగ్గర మరి ఎప్పటి నుంచో అంబేద్కర్ స్టాట్యూ పెడదాం అనుకుంటున్నాం కదా, మేము స్టాట్యూ తయారు చేస్తున్నాం, జయంతి రోజు ముందు రోజు మిడ్నైట్ మరి అక్కడ విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. మనందరము అన్ని పక్షాల వారు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మా దగ్గర రావడం జరిగింది. మరి ఆ రోజు నేను కూడా సోదరులను అడగడం జరిగింది, మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మరి స్థానిక ఎమ్మెల్యే గారు తెలియపరిచారా లేదా, మరి ఆయనతో చెప్పి ఒక మాట చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది, అయితే ఇబ్బంది వస్తుందని చెప్పిన మాట వాస్తవం. మనం అందరం ఓకే అనుకుంటే ఆయనే అడ్జస్ట్ని బెటరు, ఆయనతో కూడా మాట్లాడతామని చెప్పి తర్వాత మరి ఏం జరిగిందో ఆయన కలిసామని చెప్పారు. తర్వాత పరిణామాలు మాకు తెలీదు. తర్వాత మరి డిఎస్పీ గారు, మన సిఐ శేఖర్ బాబు గారు కూడా మమ్మల్ని అందరూ కూడా డిఎస్పీ గారు ఆఫీస్కి పిలవడం జరిగింది. పిలిచి వాళ్ళు ఒకటే అడిగారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఏమనుకుంటున్నారు? ఆయన ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, అటువంటి వ్యక్తిని మీరు అర్ధరాత్రి టైంలో నెలకొల్పడం అన్నది ఆయనకి మీరు నివాళులు అర్పించినట్టు కాదు, ఆయన్ని మీరు అవమానపరిచిన వాళ్ళు అవుతారు. కాబట్టి అటువంటి ప్రపోజల్ ఏమైనా ఉంటే వెనక్కి తీసుకోండి, అవసరమైతే మీరు పర్మిషన్కి అప్లై చేయండి, మేము నా వంతు సాయంగా నేను కానీ సిఐ గారు కానీ తలకు ₹1,00,000 మీకు విరాళంగా కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశాం. అలాగా మరి వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి, పోలీసు వారి మాటకి, అక్కడ రాజకీయ నాయకుల మాటలకి కూడా గౌరవం ఇచ్చి మరి ఆ ప్రతిపాదనను మేము కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి అదే తరుణంలో ఈవేళ మరి శ్రీకృష్ణదేవరాయలు గారు మహానుభావుడు, రాజ్యాలను పాలించినటువంటి అధినేత అయినటువంటి అదే మహానుభావుడు విగ్రహాన్ని నెలకొల్పడానికి మరి ఈ రూల్స్ ఏవి కూడా వర్తించలేదా అని చెప్పి మేము అక్కడ నాయకులుగానే అడుగుతున్నాం. మమ్మల్ని మరి దళితులందరినీ కూడా అంబేద్కర్ స్టాట్యూ పెట్టకుండా ఆ రోజు ఆపారు కదా, మరి ఈరోజు అదే రూల్ మీరు ఎందుకు ప్రాసెస్ చేయలేదని చెప్పి అడుగుతున్నాం. అంటే అక్కడ దళితులకు ఒక న్యాయము, వేరే సామాజిక వర్గం ఒక న్యాయం కింద మేము భావించాలని చెప్పి అడుగుతున్నాం. మరి బండా సత్యానందరావు గారు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, మరి ఆయనకి ఈ రూల్స్ తెలియలేదా అని అడుగుతున్నాం. లేదంటే ఆకుల రామకృష్ణ గారు రాజకీయంగా పండిపోయినటువంటి వ్యక్తి, మరి ఆయన కూడా ఎందుకు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారో ఆయన కూడా మరి ప్రజలకు సమాధానం చెప్పాలి. మరి ఏదైనా విగ్రహాలు నెలకొల్పాలనుకున్నప్పుడు మీరు చెప్పిన రూల్సే కదా, పర్మిషన్ తీసుకుని వెళ్ళాలన్న ఒక నినాదంతో అందరూ పనిచేస్తున్నారు కదా. గతంలో అక్కడ ఇబ్బంది ఉందని కూడా మీకు తెలుసు కదా. ఎంతమంది మహానుభావులు విగ్రహాలు పెట్టాలనుకున్నా కూడా అక్కడ మరి ఆ రోడ్డుకి ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో మరి అంగీకరించలేదన్న సంగతి మీకు తెలిసిందే. కానీ మరి కొంతమంది యువతను తెల్లవారు లెగిస్తే పాప సోదరులు కానీ మేము కానీ అన్నదమ్ముల్లాగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటాం. మరి అది మీకు ఇష్టం లేదా? యువతను రెచ్చగొట్టి అర్ధరాత్రి టైంలో అక్కడ స్టాట్యూ పెట్టడం అన్నది చాలా మేము ఖండిస్తున్నాం దాన్ని. ఎందుకని మీరు సమన్వయం పరచుకోవాలి, అన్ని వర్గాలని అన్ని పార్టీలను కూర్చోబెట్టి మీరు సమన్వయం చేసుకుని మరి ముందుకు వెళ్ళి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందా అని మేము అడుగుతున్నాం.
మరి రావులపాలెం గ్రామం అంటే ప్రశాంతతకి ఎప్పుడు కూడా పెట్టింది పేరు. మరి ఇటువంటి ప్రాంతంలో ఇలా కుల మతాల మధ్య కానీ మతాల మధ్య కానీ మళ్ళీ చిచ్చు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా మా దళిత సోదరులు మాట్లాడిన మాటలు వింటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేర్పింది ఇదేనా అనిపించింది మాకు కూడా. ఆ లాంగ్వేజ్ చదువుకున్న వ్యక్తులు కూడా ఎవరు కూడా అలా మాట్లాడరు. మరి ఆ వాయిస్ని వీళ్ళు వెనక్కి తీసుకోవాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాం. ప్రతిసారి కూడా గోపాలపురం ఇష్యూ కోసం మాట్లాడుతున్నారు. గోపాలపురం ఇష్యూలో ఇక్కడ ఉన్నట్టు మేము అందరం కూడా సాక్షులమే. మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేకపోవటం, అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారు దీన్ని అంతకుముందు జరిగినటువంటి కోనసీమ అల్లర్లో దృష్టిలో పెట్టుకుని మరి లేనిపోని సెక్షన్లన్నీ కూడా దళితుల మీద కట్టి రాత్రికి రాత్రి పేపర్ వర్క్ చేయించి కేసులు పెట్టింది ఎస్పీ గారు అయితే దాన్ని కూడా ఆ రోజు కుట్ర చేసి మరి జగ్గిరెడ్డి గారికి ఆపాదించారు. ఆ రోజు ఉదయం నేనే స్వయంగా 7 గంటలకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి మరి ఒక తీవ్రవాదిని ఎలాగైతే బస్సులో ఎక్కించి తీసుకెళ్తారో అలాగా మరి దళిత సోదరులందరూ కూడా ఎక్కించి తీసుకెళ్తుంటే అక్కడ ఉన్నట్టు సిఐ నిలదీస్తే సిఐ గారు ఒకటే మాట చెప్పాడు, ఏమండి శ్రీధర్ గారు దయచేసి మమ్మల్ని ఏం క్వశ్చన్ చేయొద్దు, మీరు మా మీద ఎస్పీ గారి నిఘా ఉంది, మేము ఏం మాట్లాడినా కూడా మా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది, దయచేసి మాకు కోఆపరేట్ చేయండి, ఇక్కడ ఏ ఇష్యూ చేయొద్దు మీరు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత పరిణామాలన్నీ మీకు తెలుసు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి సాటి దళితులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు తెలియకుండా ఎందుకు ఇది చేశారని చెప్పి స్వయంగా ఒక ఎమ్మెల్యే అయ్యుండి అధికార పార్టీ మీదే తిరుగుబాటు జెండా ఎగరేసి మరి 24 గంటల పోలీస్ స్టేషన్లో ఉండి మరి పై అధికారులు కూడా వచ్చి ఈ కేసును మరి తప్పకుండా తీసేస్తామని చెప్పి హామీ ఇచ్చే వరకు కూడా మరి జగ్గిరెడ్డి గారు అక్కడ ఉన్నారంటే మరి ఆయనకి దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏంటి అన్నది అక్కడ అర్థమవుతుంది. దాన్ని కూడా ఆ రోజు మీ రాజకీయాలకి ఉపయోగించుకున్నారు మీరు, అయినా తప్పలేదు. నిజం ఎప్పుడు నిప్పు లాంటిది నిలకడగా బయటకు వస్తుంది. తర్వాత మరి ఆ రోజు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ స్వయంగా గ్రామాన్ని సందర్శించారు. ఆయన మా తర్వాత మా విలేజ్ వచ్చి అక్కడ మీటింగ్లో పెట్టినటువంటి మాటలు కూడా రికార్డెడ్ వాయిస్ రికార్డెడ్ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. అది కూడా మీ ప్రెస్ వారికి అందిస్తాం. ఇందులో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం కూడా లేదు. అక్కడ చేసిందంతా కూడా ఎస్పీ గారు చేశాడు. ఆయన కోనసీమ అల్లర్లో దృష్టిలో పెట్టుకుని పలానా సెక్షన్లు చేసాడు. నేను కూడా అతనితో వాగ్వివాదం పెట్టుకుంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారని స్వయంగా ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆయన నా మీద ఆయన వేరే విధంగా మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి తర్వాత ఎస్పీని ఇక్కడి నుంచి పంపించేసింది కూడా మేమే అని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మా దళిత సోదరులకు పాపం ఏమాత్రం బుర్ర జ్ఞానం ఉందో లేదో తెలియట్లేదు, కానీ దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. దయచేసి మీరు విషయం తెలుసుకోండి. ఇప్పుడైనా సరే మీరు కమిషనర్ గారితో మాట్లాడి మీకు జరిగిన విషయం మీకు చెప్తాడని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాగ ఎప్పటికప్పుడు ఈవేళ ఈ కొత్తపేట నియోజకవర్గంలో దళితులకి అండా దండ ఎవరైనా ఉన్నారంటే కేవలం చెర్ల కుటుంబాన్ని మేము ధైర్యంగా కాలరాసి చెప్పగలుగుతాం. ఎందుకంటే 180 మంది ఎస్సీస్ ఆయన వెనకాల ఎందుకుంటున్నాం అంటే మాకు ఏ ఆపద వచ్చినా మా కులానికి ఏది వచ్చినా అన్ని కష్టం నష్టం చూసే వ్యక్తి మరి సోమసుందరెడ్డి గారు, స్వర్గీయ సోమసుందరెడ్డి గారి టైం నుంచి కూడా మరి ఆయనే మాకు ఆ కుటుంబం మాకు అండగా దండగా ఉంది కాబట్టి ఆయనతోనే ప్రయాణం చేస్తున్నాం. ఏ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి, మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా మరి ఎస్సీ బూతుల్లో ఆయనకు పడి ఓట్లు ఆయన పడతా ఉంటే కారణం ఆయన మాకు చేసినట్టు మేలు అని చెప్పి మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి కోనసీమ జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలన్నప్పుడు కూడా ఆయన ఒక అఖిలపక్షాన్ని ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన వంతు ప్రయత్నం కూడా ఆయన కూడా చేశారు. మళ్ళీ జిల్లా ప్రకటించిన వెంటనే అదే కోనసీమ ముఖద్వారం దగ్గర అంబేద్కర్ చార్టీ పెట్టి పాలాప్ చేసినటువంటి మహా వ్యక్తి సిర్లా జగ్గిరెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి మీరు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడండి. మీరు ఈవేళ గవర్నమెంట్లో ఉన్నారు, తెల్లవారు లేస్తే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, దాని మీద మాట్లాడి సంతోషిస్తాం. ఆఖరికి ఎలిమెంటరీ స్కూల్ చదువుకునే పిల్లల విషయంలో కూడా కుల వివక్షను చూపిస్తున్నారు. కుల వివక్ష అనేది ఎంతవరకు పోయిందంటే అంబేద్కర్ గారు ముందు ఎటువంటి దారుణాలు అయితే జరిగాయో అటువంటి రోజులు వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి దళిత సోదరులను కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాం. ఇటువంటి విషయాలను మళ్ళీ పునరావృతం కాకుండా చూడండి. ఇక్కడ ఉన్నటువంటి దళితులు కానీ కాపులు కానీ ఎప్పుడు అన్నదమ్ముల భావంతోనే ఉన్నాం, అదే కంటిన్యూ చేద్దాం. విగ్రహాలను పట్టుకుని
అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం ఏ రాజకీయ నాయకుడికి కూడా సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే రీసెంట్గా మరి కొన్ని విషయాలు ఏదైతే దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ద్వారా మరి వాళ్ళకి కేటాయించిన నిధుల నుంచి దళితుల పారిశ్రామికవేత్తలు తయారు చేయాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరో స్కీమ్ తీసుకొచ్చి దళితులు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వాటికి 45% సబ్సిడీని ఇచ్చి మరి ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళని పారిశ్రామిక తయారు చేయాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీము ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 5 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి దళితులకు సుమారు 8,000 మంది పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి సబ్సిడీలు అన్నీ కూడా 5 సంవత్సరాల నుంచి రిలీజ్ చేయట్లా. దాని ఫలితంగా మరి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఇవాళ తింటాక తిండి లేకుండా వడ్డీలు బ్యాంకులు కట్టి చాలా యూనిట్లు మూసేసే పరిస్థితికి వచ్చాయి. అటువంటి తరుణంలో మరి మొన్న కొంత అమౌంట్ 1,500 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం వారు రిలీజ్ చేయడం జరిగింది. అందులో సుమారుగా 1,250 కోట్లు ఆదాని, అంబానీ, రిలయన్స్ లాంటి సంస్థలకే కట్టబెట్టడం జరిగింది. కేవలం దళితులకి 250 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా ఎవరికి ఇచ్చారు అంటే మరి మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి లిస్టులను ఎమ్మెల్యేలకు పంపించి ఈ ఎమ్మెల్యేల ద్వారా ఇందులో వైసీపీ ఎవరో టీడీపీ ఎవరో టిక్కిలు పెట్టించుకుని కేవలం టీడీపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన వాళ్ళ పేర్లు మాత్రమే అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇచ్చి డబ్బు కూటమి పార్టీకి సంబంధించిన డబ్బు ఇస్తున్నారమ్మా మేము అడుగుతున్నాం. ప్రభుత్వ సొమ్ము రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన సొమ్ములో కూడా మీరు రాజకీయాలు చేసి మమ్మల్ని ఇంకా అనగదొక్కాలని చూడడం ఎంతవరకు భావ్యం అని చెప్పి అడుగుతున్నాం. అదే ఏపీఐసి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి కమిషనర్ గారితో వాళ్ళతో పెద్దలతో మాట్లాడుతుంటే, ఏడీ గారితో మాట్లాడుతుంటే, ఏమండి మీ ఎమ్మెల్యే గారు 3 సార్లు ఫోన్ చేశారండి మీ ఫైల్స్ ఆపమని చెప్తున్నారు. డైరెక్ట్గా చెప్తున్నారు మాకు. సత్యానంద రావు గారిని మేము అడుగుతున్నాం, దళితులు ఏం పాపం చేశారని సత్యానందరావు గారు మా దళితులు రావాల్సిన స్కీమ్స్ మీరు ఆపుతున్నారు? ఎప్పుడైనా ఈ స్కీమ్స్లో రాజకీయ ప్రమేయం ఏ నాయకుడైనా చేశాడా? ఇది మీ ఎమ్మెల్యేలో మీ మంత్రుల్లో సంతకాలు పెడితే మాకు వచ్చిన లోన్స్ కాదు కదా. 5 సంవత్సరాల నుంచి వడ్డీలు కట్టుకుని సర్వనాశనం అయిపోతున్నారు కదా. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మీరు పార్టీ పరంగా ఆఫ్ చేయడం ఎంతవరకు సమంజసమని మేము కూడా సత్యానందరావు గారిని అడుగుతున్నాం. దయచేసి మమ్మల్ని టార్గెట్ చేయకండి, మాకు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఇకనైనా ఆ సమస్యకి పరిష్కారం దిశగా ప్రయాణం చేసి మీరు అఖిలపక్షాన్ని పిలుచుకుని కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ప్రయాణం చేయాలని కోరుతున్నాం. అట్లాగే మరి ఈ ప్రశాంతమైన రావులపాలెం గ్రామాన్ని కూడా ఇలాగే కొనసాగేలా చూడాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.